గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆశు ట్రీట్స్ ఛానల్. మేమైతే విజయనగరం వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేమైతే విజయనగరంలో ఉన్న టెంపుల్స్ అని విజిట్ చేస్తాం. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళదే. ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయ్యాం. సో షాప్స్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి. క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. ఇంకా అలా మ్యూజిక్ విని బయట వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. కరెక్ట్ గా 7 అవుతున్నప్పుడు సన్ రైజ్ అయితే అవుతుంది. మాతో పాటు మీరు కూడా చూడండి సన్ రైజ్ ని. ఇంకల్లా సన్ రైజ్ చూస్తూ విజయనగరం అయితే రీచ్ అయిపోయాం. మీ అందరికీ తెలుసు నాకు ట్రైన్ జర్నీస్ అన్న చాలా ఇష్టం అని. ఇంకల్లా మా పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది. మేమైతే ఫస్ట్ టెంపుల్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న పెద్దమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు, అందుకే బయట నుంచి తీసాను నేను వీడియో, కేవలం మీకు చూపిద్దామని. ఇది ఫేమస్ క్లాక్ టవర్. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఏ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు అసలు. కరెక్ట్ గా 7:30 కలా రీచ్ అయ్యాం. సెకండ్ టెంపుల్ అయితే విజయనగరం మార్కెట్ లోపల ఉంటుంది. ఇంకా ఫేమస్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి విజయనగరంలో. ఈ టెంపుల్ అయితే జగన్నాథ్ స్వామి టెంపుల్. జగన్నాథ్ స్వామి టెంపుల్ బయట నుంచి చూడండి ఎంత బాగుందో. ఇంకా మేమైతే సెకండ్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఇదైతే శ్రీ పైడతల్లి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ లో అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల. ఇంకా మెయిన్ టెంపుల్ కాకుండా పక్కనే ఇంకా అమ్మవారిది ఉంది. ఈ టెంపుల్ లో నేను ఎప్పుడు వచ్చినా కొబ్బరి నీళ్ళు అయితే తాగుతాను. ఇంకా విజయనగరంలో కూడా సందుకి టెంపుల్స్ ఉంటాయి, సేమ్ వారణాసిలో ఉన్నట్టుగా. ఈ టెంపుల్ అయితే మార్కెట్ లోపల ఉంటదని చెప్పా కదా, అలా మార్కెట్ నుంచి బయటికి రాగానే ఇలా వాటర్ అయితే కనిపించింది. ఎవ్రీ ఇయర్ మేమైతే హోమం అయితే పక్కా చేయించుకుంటాం. విజయనగరంలో మాకు తెలిసిన పంతులు గారు ఉంటే అక్కడ చేయించుకుంటున్నాం మేము. ఇంకా ఇదైతే చండీ హోమం. హెల్త్ ఇష్యూస్ ఉన్నా, జాబ్ రాకపోయినా, మ్యారేజెస్ అవ్వకపోయినా ఈ హోమం చేయించుకుంటే పక్కా అవుతాయి. 29 రకాలతో అయితే హోమం చేస్తారు. ఇవన్నీ హోమంలో వేయడానికే. హోమం కరెక్ట్ గా 11 o'clock కి స్టార్ట్ చేసాం మేము. మాకు తెలిసిన పంతులు గారు వాళ్ళ ఇంట్లోనే హోమం అయితే జరిపించారు. హోమం లోపల ఉన్న ముగ్గు అయితే నేనే వేసా. ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేశారు, తర్వాత అమ్మవారి పూజ చేశారు, తర్వాత ఆంజనేయ స్వామికి పూజ చేసాము. ఈ 3 పూజలు అయిపోయిన తర్వాత హోమం అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యేటప్పటికి 2:30 అయింది. హ్యాండ్ కి అయితే వినాయకుడి తాడైతే కట్టారు. ఉమెన్స్ కి లెఫ్ట్ లోనే కట్టుకోవాలంట. ఇంకా పూజ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాం.